కరోనా ఈ పేరుతో గతంలో ప్రపంచమే స్తంభించిపోయింది. గత 4-5 ఏళ్ల క్రితం ప్రజల జీవితాలతో ఈ మహమ్మారి తాండవం చేసింది. దీని తాకిడిని తట్టుకోలేక ఎన్నో దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ఏడాది చైనాలో కొన్ని ప్రాంతాల్లో కాస్త హడావుడి చేసినా మళ్లీ సైలెంట్ అయిపోయింది. కరోనా ఈ ప్రపంచం నుంచి అంతమైనట్లేనని మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ పంజా విసురుతూ ఉండడంతో అందరినీ టెన్షన్ కి గురి చేస్తోంది. ఇటీవల సింగపూర్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత వారం రోజుల వ్యవధిలో ఆసియాలో మొత్తం 14,200 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వందల సంఖ్యలో మరణాలు కూడా సంభవించినట్లు తెలిపారు. ఇక చైనా, హాంకాంగ్, థాయిలాండ్ వంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. ఇది గత ఏడాది కంటే 28% అధికమని తెలుస్తోంది. ఆయా దేశాల్లో ఇది కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రభావం కొంతమేర భారత్ పై కూడా కనిపిస్తోంది. అయితే భారత్ లో ప్రస్తుతం కోవిడ్-19 పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం 257 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ముఖ్యంగా మే 12వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే 164 కొత్త కేసులు వెలుగు చూడడం గమనార్హం. అసలు కేసుల వారీగా పరిశీలిస్తే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. వారం రోజుల్లో కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు ఆమె కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే పలు దేశాల్లో మళ్లీ కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో మళ్లీ లాక్డౌన్ తప్పదా అనే భయం చాలా మందిలో మొదలైంది. మహమ్మారిని అదుపు చేసేలా ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి భద్రతా చర్యలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది.